గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ సెటప్ ప్రకారం మనకి బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. నేను 22,550 కాల్ అనేది బై చేశాను 174 దగ్గర. సో ప్రస్తుతం కొద్దిగా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. సో చూద్దాం. ప్రస్తుతం అయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏమవుతుంది అనేది చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అందుకని నేను ఎగ్జిట్ అవుతున్నాను. ప్రస్తుతం సిచ్యువేషన్లో 1,300 రూపాయల దాకా లాస్ అనేది రావడం జరిగింది. ఎనీ ఆపర్చునిటీ ఉన్నా మళ్ళీ రీఎంటర్ అనేది ప్లాన్ చేద్దాం. సేమ్ స్ట్రైక్ మళ్ళీ రీఎంటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్నింగ్ సెటప్ ప్రకారం మనకి ఏంటంటే కొంత స్ట్రెంత్ అనేది చూపిస్తూ ఉంది. సో చూద్దాం ఇక్కడ నుంచి ఎలా మూవ్ అవుతుంది అనేది. ప్రీవియస్ లాస్ అనేది కవర్ అయింది. ప్రస్తుతానికి 196 దగ్గర నేను ఎగ్జిట్ ఆర్డర్ కూడా ప్లేస్ చేశాను. 166 దగ్గర బై చేసాం. 196 ఆర్డర్ అనేది ప్లేస్ చేసాం. సో చూద్దాం ఏమవుతుందో. ఆర్డర్ బుక్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ట్రేడ్ ఏమో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి మనకి 30 పాయింట్స్ దాకా ప్రాఫిట్ ఇచ్చింది. ప్రీవియస్గా ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ని కవర్ చేసి 1000 రూపీస్ అనేది ఓవరాల్గా ప్రాఫిట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే పొజిషన్స్. ఇక ట్రేడ్ లాజిక్ వచ్చేసరికి ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చింది. గోల్డెన్ రేషియోని క్రాస్ చేయగానే నేను లాంగ్ తీసుకున్నాను ఆ క్యాండిల్లో. బట్ ఎనీ హౌ నెక్స్ట్ కిందకు వచ్చి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ 22,600 దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు నేను మళ్ళీ లాంగ్ అనేది ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, ఇది కొంచెం 22,000 రౌండ్ నెంబర్ ఉంది కాబట్టి అక్కడ దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాను. ఓపెనింగ్ ట్రేడ్ సెటప్ ప్రకారం 2 ట్రేడ్ తీసుకున్నాం. మొత్తం మీద రెండో ట్రేడ్ అయితే మనకి ప్రాఫిట్ అనేది ఇచ్చింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.